హలో నమస్తే, నేను అశోక్. రాజకీయ పార్టీలకి సంబంధించిన నేతలు కావచ్చు, లేదంటే అధికారంలోకి వచ్చినా, అధికారంలో లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు, వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున రాజకీయంగా విమర్శలుంటాయి. అలాగే ప్రజల నుంచి కూడా కొంత ఆదరణ ఉంటుంది. లైక్ చేసేవాళ్ళు ఏ కామెంట్స్ చేసినా కూడా వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటారు. వ్యతిరేకించిన వాళ్ళు కూడా దాని మీద విపరీతంగా ట్రోల్ చేయటం కావచ్చు, విపరీతంగా దానికి నెగెటివ్‌గా మాట్లాడటం కూడా మనం సహజంగానే రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. కానీ పెద్ద హోదాలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, పార్టీకి సంబంధించి అధ్యక్షుడిగా ఉండి అధ్యక్ష పదవిలో ఉన్నటువంటి నేతలు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని భిన్నంగా వస్తూ ఉంటారు. రాజకీయాలకు సంబంధించి ఏ సమావేశంలో ఆయన స్పీచ్ చూసుకున్నా, ఏ బహిరంగ సభలో ఆయన మాటలు చూసుకున్నా కూడా ఎప్పుడూ కూడా ఒక కాంట్రవర్సీకి దారితీసే విధంగా ఆయన మాటలు ఉంటూ ఉంటాయి. ఇటీవల ఎన్నికలకు సంబంధించి 2024 ఎన్నికల సమయంలో ఆయన వైసీపీకి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రచారంలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి కావచ్చు, వాలంటీర్లకి సంబంధించి కావచ్చు, లేదంటే అప్పుడు ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసము ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం చాలా తీవ్రంగా పరిగణింటూ వచ్చాము. చాలామంది వీటన్నిటినీ కూడా వైసీపీ నేతలందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఆ తర్వాత వైసీపీ ఓడిపోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు వాటన్నిటి మీద మాట్లాడుతూ, వాటన్నిటికి కూడా నేను పరిష్కారం వెతుకుతానంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవహారాల మీద చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ మొత్తం కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తూ ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, ఇక్కడ షూటింగ్లకు సంబంధించి వెసులుబాట్లు చాలా ఎక్కువగా ఉంటాయంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మెయిన్గా ఇండస్ట్రీ సమస్యల మీద, సినిమాలకు సంబంధించిన వ్యవహారం మీద ఆయన మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నేను ఈ పోస్టర్ చూపిస్తూ ఎందుకు ఈ విషయాల గురించి అన్నీ చెప్తున్నానంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఎన్నికలకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారో, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలుపు కోసము, వైసీపీని ఓడించడం కోసం ఆయన చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పుడు నిరూపించాలి అంటూ కూడా వీళ్ళిద్దరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కంటే ఎక్కువగా వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి తీరు మీద, ఆయన రాజకీయ శైలి మీద ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉన్నారు. జడ శ్రవణ్ గారు కావచ్చు, అలాగే ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా కావచ్చు, లేదంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వస్తున్నారు. అయితే విజయ్ కుమార్ గారు ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తూ వచ్చారు. ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి, ఆయన సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఆయన కండక్ట్ చేసినటువంటి కొన్ని ఈవెంట్లన్నింటినీ కూడా ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించారంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళి దీని మీద సిబిఐతో కావచ్చు, లేదంటే సిట్తో కావచ్చు విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కూడా ఈ కేసును తీసుకుంది, ఈ కేసును విచారిస్తూ ఉంది. దీనికి సంబంధించి సిబిఐకి అలాగే సిట్కి కూడా నోటీసులు ఇవ్వాలంటూ కూడా హైకోర్టు తెలుపుతూ వచ్చింది. మరొక వారానికి ఈ యొక్క కేసుని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఆయన మెయిన్గా చెప్తూ వచ్చేటువంటి కొన్ని అంశాలు ఏంటంటే, ఒక ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి నేత, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుతో తన ప్రైవేట్ కార్యక్రమాలను ఎలా చేస్తారనేది కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలిస్తూ వస్తున్నారు. ఒక ఆడియో ఫంక్షన్ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు, లేదంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రోగ్రాం చేయాలంటే ఏదో ఒక 10,000తోనో 5,000తోనో ముగిసిపోయే ఖర్చు కాదు, లక్షల్లో కోట్లలో అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా, పెద్ద పెద్ద ఆర్గనైజింగ్ కంపెనీలు ఏదన్నా ఒక ఈవెంట్ చేస్తే ఎన్ని లక్షలు, ఎంత కోట్లు ఛార్జ్ చేస్తూ ఉన్నాయో. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి చాలా కాలం తర్వాత రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఈవెంట్స్ కండక్ట్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన శాఖ నుంచో, లేదంటే ఆయన ప్రభుత్వానికి సహకరించో, లేదంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫిల్మాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారికి సంబంధించిన శాఖ నుంచో ఆ డబ్బులన్నీ కూడా వెళ్ళాయంటూ కూడా పెద్ద ఎత్తున విజయ్ కుమార్ గారు ప్రశ్నలు లేవనెత్తు ఉన్నారు. దాని మీద ఆయన కోర్టుకు కూడా వెళ్తూ వచ్చారు. కోర్టు కూడా ఆ కేసును స్వీకరించి దాని మీద పూర్తిస్థాయి విచారణకు సంబంధించిన వ్యవహారాల మీద కూడా దృష్టి సారిస్తామంటూ కూడా చెప్తూ వచ్చింది. సో దాంతోపాటు జడ శ్రవణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన అంశాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. మెయిన్గా ఇటీవల వాలంటీర్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతూ వచ్చింది. దాదాపు 33,000 మంది వాలంటీర్లు మిస్ అవుతూ వచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ నాకు కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలో ఉన్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు నాకు చెప్తూ వచ్చారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీని మీద ఆయన కోర్టుకు వెళ్తూ వచ్చారు చాలాసార్లు. దాంతోపాటు అసెంబ్లీలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. దీనికి సంబంధించి
సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, వాటన్నిటిని కూడా బయట పెట్టాలంటే కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. వాటన్నిటి మీదుగా నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన వాలంటీర్ల మీద ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటన్నిటికి సంబంధించి బయట పెట్టండి. ఇప్పుడు ఆయన సామాన్య వ్యక్తి కాదు, ఉప ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి సంబంధించి కీలక శాఖలను అనుసరిస్తున్నటువంటి ఒక మంత్రి. ఆ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి సంబంధించి పూర్తి ఆధారాలను బయట పెట్టినట్టు కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికలకు సంబంధించి సుగాలి ప్రీతి వ్యవహారాన్ని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. వాస్తవానికి ఆ ఘటన జరిగింది 2014 నుంచి 2019 టెన్యూర్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన. ఆ సంఘటన కూడా ఆయన పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు, పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు, పెద్ద ఎత్తున వైసీపీ మీద వాటన్నిటినీ కూడా దుష్ప్రచారం చేయడం అంటారా, లేదంటే వైసీపీకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదంటారా, ఆయన అన్నింటినీ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, వైసీపీ అధికారం కోల్పోయింది, ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ఎక్కడా కూడా నోరు మెదుపుతున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు, ఎక్కడా కూడా దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. సో అధికారంలో లేనప్పుడు మాత్రము చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. మహిళలకు సంబంధించి కావచ్చు, సుగాలి ప్రీతికి సంబంధించి కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, సినిమా టికెట్ల పెంపుదలకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిని మీద మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత, ఒక రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా 15 నెలలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు ఈ విషయాల మీద మాట్లాడలేదు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి మాట్లాడాలి కదా. అప్పట్లో ప్రతిపక్ష నేతగా సంబంధించిగా హోదా కూడా లేనటువంటి ఒక వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించి కేవలం అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు అంత పెద్ద ఎత్తున శాంటిటీ వచ్చి, ప్రజల నుంచి ఆదరణ వచ్చి, ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే మనకి ఏదో ఒకటి చేస్తారు, ఆయన అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం జరుగుతూ ఉంటుంది, మనకి న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించినటువంటి ప్రజలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి మీద అసలు స్పందించకపోతే ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద న్యాయ పోరాటానికి దిగాలని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరు డిసైడ్ అవుతూ వచ్చారు. జడశ్రవణ్ గారు కూడా చాలా విషయాల మీద ఆయన కోర్టులకు వెళ్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కొంతమంది పెత్తందారులకు సంబంధించి ప్రభుత్వ భూములన్నింటినీ, వేల కోట్లకు సంబంధించిన భూములన్నింటినీ కూడా అక్కడ వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారంటే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వేసి వస్తున్నాయో వాటన్నిటి మీద ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం దాఖలు చేస్తున్నారు. వాళ్ళన్నిటి మీద కోర్టులకు వెళ్తూ ఉన్నారు, కోర్టుల నుంచి స్టేలు తీసుకొస్తున్నారు, కోర్టుల దగ్గర నుంచి కూడా వాటికి సంబంధించి తగు పరిణామాలను కూడా తీసుకొస్తున్న పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు కూడా ఇటీవల హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఏదైతే విజయ్ కుమార్ గారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఆయన సినిమా ప్రమోషన్ల కోసము వాడుతున్నారనేటువంటి ఒక చర్చ మీద ఆయన చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక అధికారిగా ఉంటూ, ప్రజలకు సంబంధించిన ఒక అధికారిగా ఉన్నటువంటి ఒక నాయకుడికి సంబంధించి ఆయన ఎక్కడా కూడా ఆయన సొంత ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు కావచ్చు, ఎలాంటి ప్రయోజనాలు కావచ్చు, లేదంటే ఆయనకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి ప్రజాధనాన్ని కూడా ఉపయోగించకూడదని చెప్పేసి వాళ్ళు ప్రమాణం చేసేటువంటి దాంట్లోనే ఉంటుంది. ఎవరికి కాదని పక్షపాతంతో రాగద్వేషాలు లేకుండా నేను పని చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి ప్రమాణం చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ప్రజల సొమ్ముతో ఆయన ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ని ఎలా నిర్వహిస్తారంటే కూడా ఓ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించి, ప్రజలకు సంబంధించి అధికారిగా ఉన్నప్పుడు, ప్రజలకు సంబంధించినటువంటి అధినేతగా ఉన్నప్పుడు, ప్రజలకు సంబంధించి మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా వేరే వాటికి సంబంధించి, అంటే వాళ్ళ సమయాన్ని కేవలం ఒక రోజుకి సంబంధించి 24 గంటలు ఉంటే ఆ 24 గంటలు కూడా ప్రజలకు సంబంధించిన అంశాల మీద మాత్రమే పనిచేయాలి. వాళ్ళ వ్యక్తిగత అంశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇక్కడ నేను మంత్రిగా ఉన్నాను, మంత్రిగా ఇటు నిర్వహిస్తున్నాను కదా శాఖలు, నేను ఇంకో శాఖకి వెళ్ళి ఇంకో పని చేసుకుంటాను, లేదంటే సినిమాలు చేసుకుంటాను అలాంటి పరిస్థితి ఉండకూడదు. మన రాజ్యాంగంలో అలాంటి వెసులుబాటుని ఎక్కడా కూడా కల్పించకూడదు. ఒక మనిషి ఒక హోదా ఇచ్చినప్పుడు ఆ హోదాకి అనుగుణంగానే పనిచేస్తూ ఉండాలి. ఆ హోదాని పక్కన పెట్టేసి నేను సినిమాలు చేసుకుంటాను, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను సినిమాలు చేయాలి, నా పార్టీని నడిపించాలంటే నేను సినిమాలు చేయాలని చెప్పేసేటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా కరెక్ట్ కాదు కదా అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటి మీద కూడా విజయ్ కుమార్ గారు కోర్టుకు వెళ్తూ వచ్చారు. దీని మీద కోర్టు కూడా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరో వారంలో ఈ అంశానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం వెలువడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఇద్దరు మాత్రము పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసినటువంటి ఆరోపణల మీద కావచ్చు, లేదంటే గతంలో అధికారంలోకి రావడం కోసము ఏదైతే ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా న్యాయపరంగా, చట్టపరంగా చర్చలు తీసుకోవాలి. న్యాయపరంగా, చట్టపరంగా కోర్టుకు వెళ్ళి అవి చేసినటువంటి అబద్ధమా నిజమా అనేది కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వమే తేల్చాలంటూ కూడా కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. మరి దీని మీద కోర్టులు ఎలాంటి ఆర్డర్స్ ఇస్తాయి, వీళ్ళ పోరాటం దీని మీద ఎంతవరకు కొనసాగుతుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.